66 కనెక్షన్లు అదనంగా ఇచ్చినాయి. ఎన్పిడిసిలో 42,495 కనెక్షన్లు ఇచ్చాం. మొత్తంగా 1,02,60 కనెక్షన్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఈ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా కేవలం ఈ లోడును బట్టి మనం దరఖాస్తు మీరు రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ బట్టి లోడ్ ఎస్టిమేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ కెపాసిటీ ఎంత ఉంది, దానికి అదనంగా ఎంత కావాలో క్యాలిక్యులేట్ చేసి దానికి అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఇస్తారు అధ్యక్ష. అక్కడ లోడ్ లేకపోయినా ట్రాన్స్ఫార్మర్ కావాలని మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, ఉన్న ట్రాన్స్ఫార్మర్తో లోడ్ సరిపోతామంటే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆడ పెట్టరు, ఇమీడియట్గా పోయి అప్లికేషన్ పెట్టారు కదా 100% క్యాల్కులేట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోయేంత ఉంటేనేమో దాన్ని ఉంచుతారు. ఇంకా అదనంగా కావాలనుకుంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు నో డెర్త్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ కానీ వైర్ కానీ అసలు ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్ అవసరానికి అనుగుణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ సభ్యులందరికీ కూడా నేను ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ ఇన్ ద హౌస్. మీ నియోజకవర్గాల్లో కానీ మీకు తెలిసిన పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ మీకు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కనెక్షన్స్ కానీ, పోల్స్ కానీ, వైర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇంకే సమస్య ఉన్నా మీరు ఇమీడియట్గా నాకు రాసి పంపించండి. ఇమీడియట్గా విల్ సీ టు దట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ అటెండెడ్ అండ్ దే ఆల్ విల్ బి రిజాల్వ్డ్. సత్యం గారు. అధ్యక్ష, మంత్రి గారు బహుశా మేమంతా గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం. నేను స్వయంగా రైతుని, ఎందుకంటే ఏదో బయటి పట్టణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నా తెలిసిన నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడుతూ ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడుతూ ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలు అయితే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది నిజంగా. రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం. పోళ్ళు గతంలో ఒక 3 డ్యూటీలు కడితే